మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్నారా? మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? కాకినాడ మరియు కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇల్లు స్థలములు ప్లాట్స్ కొరకు సంప్రదించండి. 8096123477. ఓం శ్రీం దక్షిణామూర్తయే నమః. ఈ వీడియోలో కార్తీక పురాణం నందలి 12వ అధ్యాయంను చెప్పుకుందాం. కార్తీక ద్వాదశి మహత్యం. కార్తీక మాసంలో శనిత్రయోదశి సోమవారం కంటే మరింత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి 100 రెట్లు ఫలితాన్ని కలుగజేస్తుంది. దానికంటే కార్తీక ప్రతిపత్తు పాడ్యమి 100 రెట్లు అధిక ఫలప్రదమవుతుంది. ఆ కార్తీక పాడ్యమి కంటే బహుశైకాదశి కోటింతలు హెచ్చని పెద్దలు అంటూ ఉంటారు. దానికంటే కార్తీక ద్వాదశి అపారమైన ఫలాన్ని ఇస్తుంది. అందుచేత బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గీతవాద్య పురాణ పఠనాలతో జాగరణం చేసిన వారు అన్ని పాపాల నుండి విడుదల పొంది వైకుంఠంలో చిరకాలం ఉండగలరు. ఆ మరునాడు బ్రాహ్మణుల పారాయణ గావించినట్లయితే అటువంటి వారికి సకల సంపదలు వృద్ధి పొందుతాయి. చివరకు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. గంగానదీ తీరంలో సూర్యగ్రహణం నాడు కోటి బ్రాహ్మణ సంతర్పణల వలన వచ్చే పుణ్యం కార్తీక ద్వాదశి పారాయణ వల్ల కలుగుతుంది. 1000 గ్రహణాలు, 10,000 వ్యతిపాతలు, 1,00,000 అమావాస్యలు ద్వాదశి యొక్క 16వ వంతునకు సమానం కాలేవు. ఎక్కువ పుణ్యాన్నిచ్చే తిథులెన్నో ఉన్నాయి. కానీ విష్ణుప్రియమైన ద్వాదశి వాటన్నిటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి శ్రీమన్నారాయణుడు నిద్ర నుండి లేస్తాడు. అందువలన ఆ తిథి స్వామికి ప్రియాతి ప్రియమైనది. ఆ రోజున ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానం చేసినవాడు దేహాంతరంలో విష్ణులోకం పొంది సకల సుఖాలు పొందుతాడు. కార్తీక ద్వాదశి నాడు ధనము దానము చేసినట్లయితే ధర్మాల కంటే గొప్ప ధర్మం ఆచరించినట్లు అవుతుంది. కాబట్టి ఎక్కువ పుణ్యం లభిస్తుంది. స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్మలు కలదేయు, వెండి గిట్టలు కలదేయు, పాలిచ్చేది అయిన ఆవును దూడతో సైతంగా పూజించి దానం చేసినట్లయితే ఆ గోవుకి ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు సర్వాధిపత్యం కలుగుతుంది. కార్తీక ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం గావించినట్లయితే జన్మాంతరాల పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరుకోగలరు. దీనికి సందేహము లేదు. కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతివత్తులతో కాంస్యపాత్రలతో నెయ్యి పోసి దీపదానం చేసినట్లయితే కోటి జన్మలలో సంపాదించుకున్న గొప్ప గొప్ప పాపాలన్నీ తొలగిపోతాయి. ఫలాలు దక్షిణ తాంబూలాలతో యజ్ఞోపవీతాన్ని ద్వాదశి నాడు దానం చేసినట్లయితే ప్రాప్తించే ఫలితాన్ని వివరిస్తాను విను. అటువంటి వాడు ఈ భూలోకంలోనూ తర్వాత స్వర్గలోకంలో విస్తార భోగాలు అనుభవించి అంత్యంలో వైకుంఠంలో విష్ణుమూర్తి వలె సంతోషపడగలరు. కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు తులసితో పూజించి వేదాధ్యాయుడైన సంపన్నుడైన బ్రాహ్మణునికి ఆ బంగారు తులసిని దానం చేయడం వలన 4 సముద్రాల పర్యంతం ఉన్నంత భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం సమకూరుతుంది. అందువలన సువర్ణ తులసి దానం శ్రేష్టమైనదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయానికి సంబంధించి ఉన్న సర్వపాపహరమైన నదియునైన ఒక ఇతిహాసం ఉంది. దానిని వివరిస్తాను విను. పవిత్రమైన గోదావరి నదీ తీరాన దురాచారవంతుడైన ఒక కోమటి ఉండేవాడు. ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు సరికదా, వాడు కూడా తినడు. వాడు తన జన్మలో ఒక్కరికైనా ఉపకారం చేసి ఎరుగడు. ఎల్లప్పుడూ పరనింద చేస్తూ పరద్రవ్యాన్ని అపహరిస్తూ ఉండేవాడు. వాడొక బ్రాహ్మణునికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుని దగ్గర నుండి ఎక్కువ సొమ్ము రాబట్టుకోవడం కొరకు గ్రామాంతరాలలోనున్న అతని కొరకు ఒకనాడు వచ్చాడు. బ్రాహ్మణుని తనకి ఇయ్యవలసిన సొమ్ము ఇమ్మని అడిగాడు. బ్రాహ్మణుని దగ్గర ధనం లేకపోవడం వల్ల బాగుగా ఆలోచించి 1 నెల గడువు కోరుకున్నాడు. ఎవరైతే అప్పులో ఉంటాడో వాడొక కల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతరమున అతని కొరకే పుట్టి వాడి రుణమంతా తీరుస్తాడు. కాబట్టి ఆ స్థితి కోరి తెచ్చుకోలేనని కూడా చెప్పాడు. ఆ మాటలు విన్న వైశ్యుడు కోపంతో కండ్లెర్ర చేసి, ఓరీ మూర్ఖుడా, నా సొమ్ము ఇప్పుడు ఇమ్ము. ఆ విధముగా ఇవ్వకపోయినట్లయితే నిన్నిప్పుడే కత్తితో పొడిచి వేస్తాను అంటూ ఆ బ్రాహ్మణ్ణి జుట్టు పట్టుకొని లాగి క్రింద పరదోసి
వేదాంతపారంగుడని ఆలోచించకుండా కాలితో తన్నాడు. అంతేకాకుండా సూర్యుడు గుర్రాల్ని మునికొనలతో కొట్టినట్లు తన చేతిలో ఉన్న ఖడ్గంతో ఆ బ్రాహ్మణ్ణి కొట్టగా వెంటనే చనిపోయాడు. బ్రహ్మహత్య చేసిన ఆ షావుకారు భయపడి రాజుభటుల వల్ల ఏమి ప్రమాదం ముంచుకొని వస్తుందోనని త్వరగా ఇంటికి చేరుకొని ఏమీ ఎరుగని వాని వలె ఉండిపోయాడు. కొంతకాలానికి ఆయువు తీరడం వలన చనిపోయాడు. వెంటనే యమభటులు వాడిని రాళ్లతో కొట్టి యమపురికి ఈడ్చుకొని పోయారు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వానిని రౌరవ నరకంలో త్రోశారు. అతని కుమారుడు ధర్మవీరుడని పేరు సంపాదించుకున్నాడు. సదా ధర్మాలయందే ఆసక్తి కలిగి తన తండ్రి సంపాదించిన ధనాన్ని అంతా బావులు, చెరువులు, బాటలు ప్రజా సౌకర్యం కోసం ఏర్పాటు చేయిస్తూ, వివాహాలు, ఉపనయాలు చేయిస్తూ, యజ్ఞాలలో మిక్కిలి ఆసక్తి కలిగి అన్ని వేళలా ఆకలి అని వచ్చిన వాళ్లకు, బ్రాహ్మణులకు, అన్ని వర్గాల వారికి అన్నదానం చేస్తున్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిచేసరికి ఒక రోజున ఆ వైశ్యుడు బ్రాహ్మణులను అర్చిస్తున్న సమయంలో వాని అదృష్టం వలన నారద మునీంద్రుల వారు వీణ మీటుకుంటూ గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణు వైకుంఠ నివాసమూర్తి, శ్రీవత్స, విత్స్వంధర, దేవదేవ, సమస్త దేవేశ, నమో నమస్తే అని పాడుకుంటూ యమలోకాన్ని చూచిన తర్వాత అక్కడకు వచ్చాడు. సాలగ్రామ దానఫలం. నారద మునీంద్రుల వారిని చూసిన ధర్మవీరుడు ఆనందసాగరంలో మునిగిపోయి కంటి నుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా సాష్టాంగ నమస్కారం చేశాడు. నారదుల వారు వానిని లేవనెత్తి కౌగిలించుకున్నారు. తరువాత వైశ్యుడు అర్ఘ్యపాద్యాది విధులతో నారద మునీంద్రుల వారిని పూజించి, ఓ త్రిలోక సంచారి మునిశ్రేష్ఠ, మీ వంటి వారి రాక మా వంటి వారికి కుదుర్లభం. నేను జన్మాంతరాలలో చేసుకున్న పుణ్యం నేడు ఫలించింది. తమ దర్శన భాగ్యం వలన పుణ్యాలన్నీ సార్థకమయ్యాయి అని విన్నవించుకున్నాడు. నారద మహర్షి ధర్మవీరుని మాటలు ఆలకించి చిరునవ్వులు చిందిస్తూ, ఓ ధర్మవీర, నా మాటలు సావధానంగా విను. కార్తీక ద్వాదశి హరికి మిక్కిలి శ్రేష్టమైనది. నాడు చేసే స్నానదానాదులు ఎల్లప్పుడూ విస్తార ఫలితాన్ని ఇస్తాయి. భాగ్యవంతుడు అయినప్పటికీ, దరిద్రుడు అయినప్పటికీ, యతి అయినప్పటికీ, వానప్రస్థుడు అయినప్పటికీ, బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్య శూద్రులు కానీ, ఆడవారు కానీ ఎవరైనప్పటికీ తులారాశిలో సూర్యభగవానుడు సంచారం సలుపుతూ ఉండగా ద్వాదశి నాడు ఆదివారమున సాలగ్రామ దానం చేసినట్లయితే వారి పాపాలన్నీ నశిస్తాయి. నీ తండ్రి యమలోకంలో రౌరవం అనే మహాఘోరమైన నరకంలో నానా అవస్థలు అనుభవిస్తున్నాడు. అతని పాపాలు నశించేందుకు కార్తీక ద్వాదశి యందు సాలగ్రామ దానం చేయి అని బోధించాడు. అప్పుడు ఆ వైశ్యుడు, స్వామి, గోవులు, భూమి, తిలలు, హిరణ్యం మొదలైన దానాలు చేయటం వలన ఏమేమి ఫలితాలుంటాయో వాటికంటే మించిన ఫలితం శిలాదానం వలన కలుగుతుందా? సాలగ్రామం శిలాదానం వలన ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుచేతనంటే అది ఆకలి తీర్చలేదు. అందుచేత అటువంటి దానం చేయడం వల్ల నా వల్ల కాదు అని చెప్పాడు. మునీంద్రుల వారు ఎన్ని విధాలు చెప్పి చూచినా ప్రయోజనం లేకపోవడం వలన అదృశ్యం అయ్యారు. కొంతకాలం గడిచిన తర్వాత ధర్మవీరుడు మరణించాడు. నారదోపదేశాన్ని తిరస్కరించడం వలన, సాలగ్రామ దానం చేయకపోవడం వల్లను మూఢుడైన ఆ ధర్మవీరుడు 3 జన్మలు పులిగాను, 3 జన్మలు కోతిగాను, 5 జన్మలు ఎద్దుగాను, తరువాత 10 జన్మలు స్త్రీగాను పుట్టి విధవత్వాన్ని పొందుతూ 11వ జన్మలో ఒక యాచకుని కూతురిగా కలిగాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దదై రూపలావణ్యాలు కలిగి పెండ్లియుడుకు వచ్చింది. ఆమె తండ్రి మంచి సంబంధము చూచి పెండ్లి చేశాడు. పెండ్లి జరుగుతూ ఉండగానే పెండ్లి కొడుకు చనిపోయాడు. తల్లిదండ్రులు వివాహానికి వచ్చిన బంధువర్గం దుఃఖం వలన కలవరపాటు పొందారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్యదృష్టితో ఆ వధువు పూర్వజన్మలో చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయాన్ని అందరికీ చెప్పాడు. ఆమెకు ముక్తిప్రదమును, జన్మాంతర కలుషహరమును, సుఖప్రదమును అయిన సాలగ్రామం దానం చేయింప ఎంచుకొని కార్తీక సోమవారం నాడు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుని విధివిధంగా పూజించి తన కూతురి పాపక్షయార్థం సాలగ్రామ దానం చేయించాడు. ఆ దాన ఫలితం వలన ఆమె భర్త బ్రతికాడు. కాలాంతరంలో ఆమె మరణించింది. తరువాత స్వర్గానికి పోయి కొంతకాలం భోగాలు అనుభవించి మరలా సుతవస్తువునొక విప్రునికి కుమారునిగా జన్మించి జన్మాంతరాలలో చేసుకున్న పుణ్యఫలం వల్ల జ్ఞానాన్ని పొంది ప్రతి కార్తీక సోమవారం నాడును
ద్వాదశి యందును సాలగ్రామ దానం చేయటం వల్ల ముక్తి పొందాడు. రౌరవ నరకాన్ని అనుభవిస్తున్న అతని తండ్రికి కూడా ముక్తి కలిగింది. ఓ రాజేంద్ర, విష్ణు ప్రీత్యర్థం సాలగ్రామ దానం చేయాలి. కోటి జన్మలలో చేసిన పాపాలు కూడా పటాపంచలవుతాయి. సాలగ్రామ దానానికి మించిన దానం ఇంకొకటి లేదు. ఇది నిస్సంశయమని వశిష్ఠుల వారు జనక మహారాజునికి వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం మందలి 12వ అధ్యాయం సంపూర్ణం.